హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫెటాలజిక్స్ బయోటెక్నాలజీ సిరీస్ ఎపిసోడ్ 1కి స్వాగతం. జపాన్ సైంటిస్టులు ఎన్నడూ లేని విధంగా సింథటిక్ బ్లడ్ని డెవలప్ చేశారు. ఇది ఏ బ్లడ్ గ్రూప్ వారికైనా ఇవ్వచ్చు. ఇది వైద్య రంగంలో ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మ్యాటర్లోకి వెళ్తే, మన శరీరంలో రక్తం చేసే పని అంతా ఇంత కాదు. ఆక్సిజన్ని మోసుకెళ్లడం, పోషకాలను అందించడం, రోగ నిరోధక శక్తిని పెంచడం, ఇలా ముఖ్యమైన పనులన్నీ చేస్తూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు ముఖ్యంగా పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు చాలా రక్తం కోల్పోతాం. అప్పుడు వెంటనే రక్తం ఎక్కించాల్సి వచ్చినప్పుడు ఏ, బి, ఏబి, ఓ ఇలా రకరకాల బ్లడ్ గ్రూపులు ఉంటాయి. ఒకవేళ ఒక గ్రూప్కి బదులు ఇంకొక గ్రూప్ని ఎక్కిస్తే అది ప్రాణానికే ప్రమాదంగా మారే ఛాన్స్ ఉంటుంది. సరిగ్గా ఇక్కడే జపాన్లోని నారా మెడికల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హిరోమి సకై మరియు ఆయన బృందం ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. వారు అభివృద్ధి చేసిన ఈ కృత్రిమ రక్తాన్ని హీమోగ్లోబిన్ వెసికల్స్ అని పిలుస్తారు. ఇవి ఎలా పనిచేస్తాయంటే, మన రక్తంలోని రెడ్ బ్లడ్ సెల్ సర్ఫేస్లో మన బ్లడ్ గ్రూప్కి సంబంధించిన యాంటీజెన్స్ ఉంటాయి. వీటి ఆధారంగానే మన బ్లడ్ గ్రూప్ నిర్ణయించబడుతుంది. ఈ యాంటీజెన్లు వేరే గ్రూప్ రక్తాన్ని శరీరంలోకి పంపినప్పుడు యాంటీబాడీస్తో మ్యాచ్ కాకుంటే బ్లడ్ క్లాట్ అయ్యి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ జపాన్ సైంటిస్టులు దానం చేసిన పాత రక్తం నుండి ఆక్సిజన్ని మోసుకెళ్లే హీమోగ్లోబిన్ మాత్రమే తీసి దాన్ని నానో సైజ్ లిపిడ్ పొరతో కవర్ చేస్తారు. ఈ లిపిడ్ పొరల్లో బ్లడ్ గ్రూప్ నిర్ణయించే యాంటీజెన్లు ఉండవు కాబట్టి ఈ హీమోగ్లోబిన్ వెసికల్స్ ఏ బ్లడ్ గ్రూప్ వరకైనా సురక్షితంగా ఎక్కించవచ్చు. అందుకే దీన్ని యూనివర్సల్ బ్లడ్ అని కూడా పిలుస్తారు. నార్మల్గా హ్యూమన్ బ్లడ్ లైఫ్ 42 డేస్ మాత్రమే ఉంటుంది. కానీ ఈ సింథటిక్ బ్లడ్ రూమ్ టెంపరేచర్లో 2 ఇయర్స్, అదే ఫ్రిడ్జ్లో అయితే 5 ఇయర్స్ వరకు స్టోర్ చేయొచ్చు. అండ్ ఇది తయారు చేసినప్పుడు అన్ని రకాల వైరస్లు, బ్యాక్టీరియాలు అన్నీ తొలగించబడతాయి కాబట్టి ఇది ట్రాన్స్ఫ్యూజన్ చేయడానికి కూడా చాలా సేఫ్. ప్రస్తుతం ఈ సింథటిక్ బ్లడ్ జపాన్లో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. మొదటి దశ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. చిన్న మోతాదులో ఇది సురక్షితమైందని కూడా రుజువైంది. ఇప్పుడు పెద్ద ఎత్తున పరీక్షలు జరగనున్నాయి. పరిశోధకులు 2030 నాటికి ఈ సింథటిక్ బ్లడ్ని నిజమైన వైద్య రంగంలో తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది నిజంగా జరిగితే ఈ వైద్య రంగంలో ఒక విప్లవం సృష్టించినట్టే. రక్తం దొరకక ఎవరూ ప్రాణాలు కోల్పోరు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.